హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం అండి. దిస్ ఇస్ హనుమంత్, గార్డెనింగ్ ఏ టు జెడ్. ఇప్పుడిప్పుడే మనకు వస్తున్నటువంటి సీజన్లో గులాబీలు అన్నమాట. ఇది నాటు గులాబీ. సాధ్యమైనంత వరకు నాటు గులాబీలు, నాటు మొక్కలు, నాటు పూలు వేసుకుందాం. దానివల్ల ఏంటంటే పెస్ట్ని తట్టుకునే శక్తి వీటిలో ఎక్కువ ఉంటుందండి. వేరే అయితే పెస్ట్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ నాటు గులాబీలు పెస్ట్ని తట్టుకుంటాయి. గార్డెన్లో లుక్ బాగా ఉండటంతో పాటు బీస్ని, బర్డ్స్ని అట్రాక్ట్ చేసి పాలినేషన్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ తర్వాత వేరే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చూద్దాం మనం. ఇది ఒక కలర్ అండి. ఇది ఎల్లో టైప్ గులాబీ అనమాట. ఇది కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా పెద్దది అవుతుంది అన్నమాట. దీని తర్వాత వచ్చే పూలు ఇంకా ముందు ముందు పెద్దవి అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇది చూస్తే దీని పక్కన పెట్టినట్టు కుండీలో పెట్టినట్టు ఉంటుంది అన్నమాట. ఇది సేమ్ కలర్ రెడ్, మామూలు గులాబీ అన్నమాట. నాటు గులాబీని కొమ్మ తీసుకొచ్చి పెట్టింది. కొమ్మతో పాటు చూశారు కదా, ఇవన్నీ బడ్స్ ఉన్నాయి. త్వరలోని బడ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ తర్వాత మళ్ళీ వీడియో చేసి మీ అందరికి చూపిస్తాను నేను. ఈ పూలు తెలుసండి మీకు, చాలామందికి తెలియకపోవచ్చు. అయితే లేడీస్కి మాత్రం తెలిసే ఉంటుంది కంపల్సరీగా. లేడీస్ పూలను ఎక్కువ ఇష్టపడతారు. తలలో పూల మాలలు పూలు పెట్టుకుంటారు కాబట్టి తెలిసే ఉంటుంది చాలామందికి. దీన్ని డిసెంబర్ పూలు అంటారండి. చాలా బాగుంటుంది, ఈజీగా వస్తుంది. కొమ్మ తీసి పెట్టుకుంటా కూడా వస్తుంది. అయితే దగ్గరలో ఏదైనా మన దగ్గర నర్సరీ కనుక్కున్నట్టు అక్కడి నుంచి ప్రయత్నించుకోండి. ఈ పూలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సింపుల్గా ఎక్కువ దానికి శ్రద్ధ చూపించకపోయినప్పటికీ మనకి కావాల్సినటువంటి పూలు ఇస్తూనే ఉంటాయి. చూడటానికి అట్రాక్షన్ కూడా ఉంటుంది. వీటిని డిసెంబర్ పూలు అంటారండి. నెక్స్ట్ ఇది మీకు తెలిసిందే కదా, అడేనియం ఫ్లవర్ అంటారు అన్నమాట. మన దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి దీని ఫ్లవర్ వచ్చింది కాబట్టి చూపిస్తున్నాము. ఈ ఫ్లవర్ సెక్షన్ విషయం ఏమిటంటే ఫస్ట్ మనకి చూడటానికి చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా బర్డ్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. బీస్ని అట్రాక్ట్ చేస్తాయి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. దీనివల్ల అంటే పాలినేషన్ బాగా జరుగుతుంది. సో కాబట్టి మన గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో కానీ మనం ఏదైనా కిచెన్ గార్డెన్ కనుక వేసుకున్నప్పుడు అందులో 4 రకాల పూల మొక్కలు కనుక వేసుకున్నట్లయితే మనకి పూజకు పనికి వస్తాయి. బర్డ్స్ని అట్రాక్ట్ చేయడానికి బాగుంటాయి. అన్ని రకాలకు కూడా బాగుంటుంది అన్నమాట ఇది. సో కాబట్టి నా సలహా ఏమిటంటే గార్డెన్తో కూరగాయల మొక్కలు, పూల మొక్కలతో పాటు, పళ్ళ మొక్కలతో పాటు పూల మొక్కను కూడా 4 రకాల వెరైటీస్ వేసుకోవటం బాగుంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ మందారం మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇప్పటికి ఫ్లవరింగ్ లేదు. ఇది ఒక రకం మొక్క కొంచెం ఉంది. ఇది గోల్డెన్ మందారం అని ఇంతకుముందు చూపించాను. ఇది చాలా పెద్ద సైజు అవుతుంది అన్నమాట. ఇది మన దోషలు సరిపోదు అన్నమాట, అంత పెద్ద సైజు అవుతుంది. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత ఇది తెలిసింది కదా మీకు, 3 రకాల ఫ్లవర్స్ అంటారు. సో అయితే నేను చెప్పబోయేది ఏమిటంటే ఏ రకమైనా సరే ఫ్లవర్ అనేది 4 రకాలుగా మన గార్డెన్లో వేసుకోవటం, మనం చూడటానికి బాగుండటం కాకుండా, లుక్కి బాగుండటం కాకుండా, పాలినేషన్కి, మన అట్రాక్షన్కి అన్ని రకాలుగా బాగుంటుంది. అంతేకాకుండా ఈ రకంగా ఉదయాన్నే లేచి లేకపోతే వచ్చినప్పుడు గార్డెన్లోకి వచ్చి మన ఈ మొక్కల్ని, ఈ పూలని చూసినప్పుడు ఒక రకమైన మానసిక ఉల్లాసం కలుగుతుంది అన్నమాట. ఆరోగ్యానికి ఇది కూడా ఒక రకమైన ఆనందం అండి. ఈ ఆనందంతో మన ఆరోగ్యం కూడా డెవలప్ అవుతుంది. అవునండి, కావాలంటే మీరు ప్రయత్నించుకోండి. మీ గార్డెన్లో కూడా ఇలా వేసుకోండి, రకరకాల పూల మొక్కలు వేసుకోండి, చూస్తూ ఉండండి. ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఉన్నారు కదా. కనుక నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటాం మరి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.